సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ గా చేసుకుని అత్యంత దారుణంగా కిరాతకంగా వారి మీద దాడులకు దిగుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, వారి తాలూకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, నిప్పు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అది కాకుండానే ఏకంగా నడి రోడ్డు మీద నరమేధం చేస్తున్నారు. వెనుకొండలో రషీద్ లాంటి యువకుని అత్యంత దారుణంగా నరికి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 రోజుల క్రితమే శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామంలో సుబ్బరాయుడు అనేటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు 30కి పైగా అత్యంత దారుణంగా వైసీపీ కార్యకర్తల నాయకులను హతమార్చిన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. అట్లాగే ఇది కాకుండా టీడీపీ నేతల అరాచకాలకు తట్టుకోలేకనే దాదాపు 35 మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాడులు దౌర్జన్యాలకు సంబంధించినటువంటి ఘటనలు చూస్తేనే దాదాపు 1100కు పైగా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నాయి కేవలం ఈ 2 నెలల్లోనే. ఇంతటి దారుణమైన ఒక రావణ కాష్టంలాగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు అందరూ కూడా ఒక ఆందోళన అయితే చెబుతున్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా కేసులోకి చూస్తులేకపోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం దీని గురించి పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అనేది